పుట్టపర్తి కాడ గాజులు బొట్టు వీళ్ళ దుకాణం నడిపించుకుంటున్నదట ఉస్మాన్ బా అనే గీ అవ్వ. అయితే నిన్న పొద్దుగాల ఎవరో ఇద్దరు బద్మాష్ గాళ్ళు వచ్చిరట దుకాణాలకు. ఒకడు బండి మీద బయటనే ఉన్నాడట, ఇంకోటి దుకాణాలకు వచ్చి 10 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ ఇయ్యవ్వా అని అన్నాడట. వాడు అడిగినట్టే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ చేతిలో పెట్టిందట. ఇక ఆడు మాటల్లో మాటలు కలిపిండు మంచిగా. ఏమైందవ్వా దుకాణం మంచిగా నడుస్తలేదా? ఏమో చూస్తుంటే అంత డల్ ఉన్నట్టున్నది కదా, ఓ పని చేయరాదు? అగో నీ మెడల బంగారు గొలుసున్నది కదా, అది తీసి టీయు గల్లపేటలో పెడితే నీ గిరాకీ మంచిగా అవుతుంది, నీ బంగారం డబుల్ అవుతుంది పో అని చెప్పంగానే అవ్వ అని మాటలు నమ్మి పుసుక్కున అయితే మెడలున్న 4 తులాల బంగారు గొలుసు తీసి ఇచ్చిందట. వాడు ఆ గొలుసును పేపర్లో చుట్టినట్టు చేసిండు. ఇక వాడు తెలివిగా ముందే జేబులో తెచ్చుకున్న పేపర్ ఉండని తీసి గల్లపెట్టెలో పెట్టిండు. గొలుసులు చుట్టేసిన పేపర్ ఉండను లటుక్కల జేబులను ఉక్కుండు. ఇప్పుడు ఈ గొలుసు ఉన్నది కదా అమ్మ, ఇప్పుడే తీయకు, ఆగాలే జరసేపు, ఓ 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మెడలేసుకో మొక్కుకొని, సరేనా? ఇక ఆడికే ఇడవలే, ఓ 50 రూపాయల నోటు ఇయ్యమని చెప్పి అడిగిండట. దాన్ని గల్లపెట్టే చుట్టూ తిప్పేసి, ఇగో ఈ 50 రూపాయల నోటును ఎవరికైనా దానమి, సరేనా? నువ్వే ఉంచుకోకు, ఇక నీకు తిరుగుండదు పో అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళిపోయారట.